35 సార్లు 2 సార్లు ఢిల్లీ కూడా వెళ్ళారు. సరే ఆశావాహులు వాళ్ళ యొక్క అసంతృప్తి ఎలాగ బయట పెడతారో జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ కీలక అంశాలన్నీ కూడా సంబంధించినటువంటి మంత్రులు పదవులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండడం. ఇప్పుడు సరే ఎట్టకేలకు గడ్డం వివేక్ గారికి, అడ్లూరి లక్ష్మణ్ గారికి, వాకిటి శ్రీహరి గారికి ఇవ్వడం. సరే మిగిలిన వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఉంటారు. కానీ నిజంగానే మరి గడ్డం వివేక్కి ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీగా చేశారు, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయనకి ఇవ్వడం వెనకాల కొంతమంది కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏంటి అసలు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇన్ని రోజులు అంటే దాదాపుగా సంవత్సరం 18 నెలలు పూర్తయిన టైంలో ఇప్పటి వరకు చేయలేకపోవడంతో బీజేపీ పార్టీ కూడా చాలాసార్లు విమర్శించింది. రామ్ గోపాల్ గారు అయితే ప్రతిసారి విమర్శించారు. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయి. కుటుంబ పార్టీ అంటారు. ఇది కుటుంబ పార్టీ ఎట్లా అవుతుందండి? ఏది కుటుంబ పార్టీ? సోనియా గాంధీ హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ఏం చెప్తే నడుస్తుంది. ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నా రాహుల్ గాంధీ పోతూ ముక్కలు తీసిపోయి ఆయన ఇప్పుడు వస్తారు. ఆ వీడియోలు వచ్చినాయి. ఆయనకి ఏమైనా లెక్కుందా? ఇప్పుడు కాంగ్రెస్ ముచ్చిన మాట్లాడితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడతారు. మీరు అదేదో ఏంటి వచ్చినాయి సార్. రాహుల్ గాంధీ కూర్చొని లేచిపోయి ఎంత కూర్చున్న వీడియోలు ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు ఏదంటే పెట్టాలి, ఒక సమాజం పెట్టి వాళ్ళని నమ్మించాలి. ఆ ప్రయత్నంలో పెట్టి తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రనే క్రమశిక్షణ రాహిత్యం. మామూలు వ్యక్తి కాదు, టాప్ మోస్ట్ వ్యక్తే క్రమశిక్షణ ఫాలో కావాలి కాంగ్రెస్ పార్టీలో. టాప్ మోస్ట్ ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీ నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతిగా నిర్ణయిస్తే ఆమె అంతరంగ ప్రభావం అని చెప్పి వీరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ సపోర్ట్ చేసి పార్టీ క్యాండిడేట్ ఓడగొట్టింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ఓడిపోయినాక ఈమెను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, వైపీ చవాన్ ఎక్స్పెల్ చేస్తే ఇక్కడ గెలిపించిన ఎవరు? తెలంగాణలో ఏపీ అంటే సమైక్య రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి. ఒక్కసారి కాదు 2 సార్లు గెలిపించాడు. 78లో గెలిపించాడు, 89 రెండేళ్ళకి 3 దించేసింది. ఎమ్మెల్యే ఎవరు? అంజయ్య జర చెప్పినట్టు ఉంటాడు, ఎదురు తిరగడు. ఆ నేషనల్ లెవెల్ గెలవడానికి డబ్బులు సమకూర్చింది మర్రి చెన్నారెడ్డి. మర్రి గారి చరిత్ర కొంచెం ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ ఓడించిందంటే మర్రి చెన్నారెడ్డి ఆర్గనైజేషన్, ఆయన ఆర్గనైజేషన్ అలా ఉంటుంది. ఎవరెవరు ఎక్కడ పెట్టాలి, ముఖ్యమైన నాయకులందరినీ అడ్డరఫ్ ఎంపీకి పెట్టి, ఎమ్మెల్యేలు పెట్టి 1989 ఎన్టీ రామారావు కూడా ఓడగొట్టించిండు కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఘోరం ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆయనను మళ్ళీ పక్కకు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతే అది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు చేసింది కాంగ్రెస్ పార్టీ. జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ, జనతాదళం చేసింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా బావను, గులాం మహమ్మద్ను ముఖ్యమంత్రిని చేసి ఆయన దించేసింది. అప్పుడు ఆయన ఫరూక్ అబ్దుల్లా తల్లి షేక్ అబ్దుల్లా భార్య ఏమందంటే ఏ గులాం కెనాట్ రూల్ కశ్మీర్ అన్నది. ఇది కాంగ్రెస్ గులాం అన్నది. అల్లుండి కాంగ్రెస్ రామారావు ఎట్లా దించింది? మెజారిటీ ఉన్నది గవర్నర్ ద్వారా. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తాం, 11 సంవత్సరాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో గవర్నర్ ద్వారా మోడీ ఎవరినైనా తిప్పించాడా? గవర్నర్ ద్వారా. వాళ్ళు మెజారిటీ కోల్పోయి వాళ్ళు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేశారు. వాళ్ళు మెజారిటీ కోల్పోయి, వాళ్ళు కోల్పోతే ఏదైనా బలవంతం మళ్ళీ కోర్టు పెట్టించినా మళ్ళీ ఓడిపోయారు. ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్, మళ్ళీ ఆయన 2సారి ముఖ్యమంత్రి అయ్యాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే సోనియా గాంధీ టైంలో అపాయింట్ అయ్యాడు చీఫ్ జస్టిస్గా. ఆయన ఉత్తరాఖండ్కు అరుణాచల్ ప్రదేశ్ అది చేస్తే వాళ్ళు మెజారిటీ కోల్పోయిన చేస్తే మళ్ళీ ఉత్తరాఖండ్లో 80% సీటు బీజేపీ గెలుచుకుంది నెక్స్ట్ గవర్నమెంట్. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. బడ్జెట్ పాస్ అవ్వకుండా పాస్ అయింది అన్నాడు స్పీకర్. అరుణాచల్ ప్రదేశ్లో ఆయన మళ్ళీ ఇంకోసారి అయ్యాడు, మళ్ళీ గెలిచాడు. సో ఇట్లా తప్ప ఎక్కడ కూడా మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటకలో కానీ వీళ్ళు చెప్తున్న ఎక్కడ కానీ గవర్నరు ఉన్న ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావు లాగా, షేక్ అబ్దుల్లా లాగా తొలగించలే. కాంగ్రెస్ పార్టీ విధానమే అది. ఇప్పుడు ఇంకోటి, రాజ్యాంగ ప్రకారం ముఖ్యమంత్రి ఎవరిని మంత్రిలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖని నిర్ణయించుకోవాలి, రాజ్యాంగం ఇచ్చింది. ఎవరికి రాజ్యాంగం లెక్క ఉంది వీళ్ళకు. రేవంత్ ఇప్పుడు ఇంకోటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని చూసి ఓట్లేసారా, రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసారా? రేవంత్ రెడ్డిని చూసి ఓటే. మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉందా? ఆయన పరిపాలించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. మాకు రేవంత్ రెడ్డి అని లేదు, రాజ్యాంగ పద్ధతి జరగట్లేదని. అది ఒక సోనియా గాంధీ హ్యాండ్ బ్యాగ్ లాగిపోయింది. ఇప్పుడు ఇంతగా కేరళ ఇప్పుడు మన్మోహన్ సింగ్ అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఆయన బొమ్మలాగా ఉంటాడు తప్పితే మొత్తం అంతా ఆమె నడిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనా?
అంతా కాదున్నా ఎన్ని చక్కర్లు కొట్టింది రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇప్పుడు ఇప్పటికే ఎన్ని చక్కర్లు కొట్టింది ఎప్పుడైనా చెప్పగలరా? అధిష్టానం ఢిల్లీలో అధిష్టానం ఢిల్లీలో ఉందండి. అన్ని చక్కర్లు ఇప్పుడు ఒక్క బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి ఇట్లా సంవత్సరాలు 10 చక్కర్లు కొట్టని 35-40 చక్కర్లు కొట్టి ఇప్పుడు అరే ఏ శాఖ ఇవ్వాలన్నా పోయి ఢిల్లీలో కూర్చొని ఆయన కేసీ వేణుగోపాల్తో మాట్లాడాలి, ఖర్గేతో మాట్లాడాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్న మోడీ దగ్గరికి షా దగ్గరికి వెళ్ళరా మీరు? ఒకేసారి వెళ్ళి క్యాబినెట్ విషయంలో నిర్ణయం కూర్చొని ఆ బోర్డు కూర్చొని నిర్ణయం చేస్తారు. మా క్యాబినెట్ మోడీ గారు గెలవంగానే ఫస్ట్ క్యాబినెట్ లో 72 మంది తీసుకున్నాం ఇట్లా పెండింగ్ లేకుండా. ఎందుకంటే ఇలా పెండింగ్ పెడితేనే 10 మంది ఆశపడి పని చేసుకుంటారు, మొదలు పెట్టారు. ఆ విధానం మా దగ్గర లేదు. ఇప్పుడు నిజంగా వీళ్ళు జాప్యం చేయడం వల్ల చాలా మంది ఆశావాహులు ఎక్కువైపోతారు. ప్రస్తుత కాలం తెలుస్తుంది ప్రభుత్వం చేయాల్సింది విద్యా వైద్యం ఫస్ట్. ఏ ప్రభుత్వం అయినా విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. ఇది ఏమంటే ఏం పరిపాలన? ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదు. తెలంగాణ ప్రజలు ఇది కోరుకురా? వీళ్ళు ఏ మాటలు చెప్పినారు? మాకు అన్ని తెలుసు, గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, వీడియో ఉన్నాయి. మాకు తెలంగాణ దేశంలో డెవలప్ స్టేట్, ఆదాయం వస్తుంది, ఆదాయం వేస్తాం, అన్ని హామీలు అమలు చేస్తాం. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఏమండు, ఇటు సూర్యుడు అటు వరిసిన నెలకు 4,000 పెన్షన్ ఇవ్వాల్సిందే. వీడియో వెళ్ళిపెట్టి ఇప్పిస్తా. మరి ఇప్పుడు ఏమైతుంది? మళ్ళీ నన్ను కోసిన రూపాయి దొరకదు. ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడారు? మరి వీళ్ళు చేసిన డ్యామేజ్ అంత ఉందంటండి కదండి వాళ్ళు చెప్తున్నారు. అది ముందు కలవరా? నేను దాన్ని కాదంటలేను. అప్పుల రాష్ట్రంగా, తాగుబోతుల రాష్ట్రంగా, ఆత్మహత్య రాష్ట్రంగా చేసిన కేసీఆర్ అని లేదు. అది కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా తయారైంది అని లేదు, అనుమానం లేదు. అది ముందే రాజులకు తెలుసు. కానీ ఎక్కువ ఆశ పెడితేనే బీజేపీ వాడు మాకు పడితే ఓట్లు, బీజేపీ వాళ్ళు అంత ఆశ పెట్టారు. ఇది ఇస్తాం, ఇది ఉన్నది, ఇది లేదని చెప్తారు. మీరు ఎక్కువ ఆశ పెడితే మాటల గారిని December 9 నాడే 2 లక్షల రుణమాఫీ అన్ని నేను చేస్తాను. రుణమాఫీ అయింది కదండి, ఎంతో ఒకటి రుణమాఫీ. ఒక్క నెల ఆగితే 6 గ్యారంటీలు 100 రోజులు చేస్తాం. సోనియా గాంధీ శిలాశాసనం, సోనియా గాంధీ మాట అంటే అన్నారు, శిలాశాసనం అన్నారు. ఏమైనా డిక్లరేషన్ ఏమైనా 6 గ్యారంటీలు ఏమైనా 4 హామీలు ఏమైనా 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ 100% ఫుల్ఫిల్ అయింది. సంవత్సరం అయిపోయింది, 100 రోజులు అన్నారు. సంవత్సరాలు అంటే 5 రోజులు 500 రోజులు దాటింది. సరే సార్, ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని నాయకులు 100 మాటలు మాట్లాడతారు సార్, దాని ఏముంది? ఇప్పుడు మన నాయకులు 100 మాటలు మాట్లాడతారు, వాళ్ళకు సమయం ఇవ్వాలి కదా. మీరు ప్రతిపక్షంలో కాదు, ఇప్పుడు మీరు అనేక రకాలైన మాటలు ఇచ్చారు కాదు సార్, మీరు అనేక రకాలైన మాటలు ఇచ్చారు. మరి మీరేమన్నా నెరవేర్చగలిగారా? 100%. ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు బండిపోతే బండి ఇస్తా అన్నారు, ఎవరికైనా ఇచ్చిరా? ఎక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం. బండి పోతే బండి ఇస్తాను, వీడియో చూపించండి. నేను చాలా పచ్చబద్దాలు 15 లక్షల అకౌంట్ వేస్తాను, వీడియో చూపించండి. మోడీ గారు స్పెషల్ స్టాటస్ కూడా అక్కడ వచ్చి స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్ అని చెప్పారు స్పష్టంగా. మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు ట్రాన్స్లేషన్ లో ప్యాకేజ్ పదం రాలే, ప్రత్యేక హోదా ప్యాకేజ్ అనక మోడీ గారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో బండి పోతే బండి ఇస్తానులే, పోతే బండి నీకు ఆ వీడియోలు ఇప్పుడు లేకుండా నేను తీసుకొచ్చి ఇస్తా. దానికి గవర్నమెంట్ చేసిన బాధ్యత ఉంటుంది. ఒకటి మాకు వచ్చింది, మరి ఎందుకన్నారు మాట? ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు, ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళకి బాధ్యత లేదా? వీళ్ళకు వీళ్ళు కేంద్రంలో ఉన్నారు కదా, వీళ్ళకి బాధ్యత లేదా? వీళ్ళు ఎట్లా అంటే మేము వచ్చినామా అంటే మీకు బాధ్యత ఉందా లేదా? కాదు, మేము జీహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పిండు. వచ్చినాక చేయని గురించి మాట్లాడుతుంటే రాకుండానే ఎందుకు చేయాలంటే ఏమైనా అర్థం ఉందా? ఎందుకు చేయరు? 8 మంది ఎంపీలు మీరు లేరా? చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మాకు అధికారం వస్తే మేము పనులు చేస్తాం, మీరు రాలే కదా. ఎట్లా మాట్లాడుతున్నారు? అధికారంకి వస్తేనే వీళ్ళు పని చేస్తారు, అభివృద్ధి చేస్తారు, లేకుంటే చేయరు. అదే ఇదే మాట ప్రజలకు చెప్పండి. మీరు ప్రజలు, దేశ ప్రజలు ఇట్లా వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పేది వినాలి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు అధికారం ఇచ్చిన కారణం మాత్రమే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా స్పష్టం చేసిండ్రు. ఈ రోజు సేమ్ ఢిల్లీలో కూడా ఇదే జరిగింది. ఆ ఉన్నన్ని రోజులు వాళ్ళు అభివృద్ధి చేయడానికే ముందుకు రాలేరు. అంటే బీజేపీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఉన్మాదం ఎట్లా బయటపడుతుందో చూడండి. అరే మీరండి ఉన్మాదులు, మీరే ఉన్మాదులు. దేశాన్ని ముఖ్యం చేసింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ తొలి ఉద్యమంలో 345 మంది విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా చంపింది కాంగ్రెస్. అందుకే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, తెలుసా మీకు ఆ విషయం? చెప్తున్నా, తెలంగాణ ప్రకటన చేసి
వెనక్కు తీసుకొని 1200 మంది యువత ఆత్మహత్యల కారణం కాంగ్రెస్. Right. ఇంకా చెప్తే బీజేపీ అంటారు. Right, right. ఒక్క నిమిషం, అదే కాదు, నేను మాట్లాడుతాను. చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ లో పదవుల కోసమే పనిచేస్తారు. కాంగ్రెస్ నాయకు సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఎందుకు? ఈ ఆశావాహులందరూ కూడా పదవుల కోసమేనా, పనిచేయడం కోసం కదా? సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు మొక్కారు రేవంత్ రెడ్డి? మీకు చూపించిన కాలు మొక్కిన కూడా భార్య భర్త ఇద్దరు మొక్కిరు. బీజేపీలో అట్లా మోడీ కాలు మొక్కడం చూపించండి, ఆట ఉందా సంప్రదాయం? మోడీ మొక్కడం మంచిది అంటారా తప్పంటారా? అది కూడా మొక్కితే నువ్వు ఇండివిజువల్ నువ్వు కానీ ఎమ్మెల్యే కూడా మొక్కు. సరే సరే, మంచి పాయింట్ నాకు గుర్తు. ఒక్క నిమిషం ప్లీజ్. కాదు సార్, ఇప్పుడు మీరు కాళ్ళు మొక్కే విషయంలోనే ఇలా మాట్లాడుతున్నారు. మరి బండి సంజయ్ గారు చెప్పులు పక్కన పెట్టిన సంగతి చెప్పులు మోసుకుపోయారు చెప్తాను అంటే మీరు చేస్తేనేమో అది, వాళ్ళు చేస్తేనే ఇంకోటి. మాట్లాడండి, చెప్పండి. మీరు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉన్నా, మీ చెప్పులుకున్నా నేను అందిస్తా. దానికి పదవి సంబంధం విను. ఏమన్నా పదవి ఇచ్చిదా? ఇంకోటి, నువ్వు సోనియా గాంధీ మొక్కించుకున్నా కానీ వేరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే లాల్ బహదూర్ స్టేడియంలో వేల మంది డైరెక్ట్ చూస్తుండగా, లక్షల మంది టీవీలో చూస్తుండగా మొక్కించుకోవడం ఏంటంటే? అవును, తెలంగాణ ఇచ్చిన తల్లిగా తల్లి 9 ఏళ్ళు నానబెట్టి వందల మంది మాట్లాడితే ఆయన మీరు మాట్లాడడానికి హక్కే లేదు. మీ పార్టీ అంత దొంగ దూపి చాట ఆడిన వాళ్ళు మీరు. బలిదేవత అన్నాడు సోనియా గాంధీ. ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత అన్నాడు. అవును, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సమయంలో అన్నారు, తప్పులేదు. అవన్నీ ఓకే సార్, అవన్నీ ఓకే సార్, మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. మోడీ గారు ఫస్ట్ జూన్ 9th రోజు మొత్తం క్యాబినెట్, ఇంతవరకు మార్పులు కూడా లేవు. సరే సార్, మీ పార్టీ విధానాలు వేరు, వాళ్ళ పార్టీ విధానాలు వేరు. వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీలు ఏంటంటే వాళ్ళ మీద ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సరే వాళ్ళు అందరూ సీనియర్లే కాబట్టి. ఒరిస్సాలో ట్రైబల్ ఒక పేద ఫ్యామిలీ ఇల్లు చూడండి, ఒరిస్సా ముఖ్యమంత్రి ఇల్లు యోగి గారు వచ్చినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన విషయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి ఏమన్నా కొత్త వచ్చిన కాదు, ఆయన వచ్చి సంవత్సరం అయిపోయింది, చక్కర్లు ఏమన్నా కొట్టిన ఢిల్లీకి. ఇట్లా ఏంటిది? నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించవు, పార్టీని గెలిపిన వ్యక్తిని గౌరవించవు. సార్ మీకు ఇప్పుడు ఆయన అంటే ఆయనకు ఆ పార్టీకి సంబంధించి, మీ పార్టీకి సంబంధించిన అండదండలు మెండుగా ఉంటాయి. మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి అండదండలు రేవంత్ రెడ్డి గారు మెండుగా లేకపోవడం వల్ల తిరుగుతున్నారేమో. ఆగండి, మీరు ఎలాగ విమర్శిస్తున్నారు కదా మీరు. ఇది ఇప్పుడు కాదు, చెన్నారెడ్డిని దించి అంజయ్యని తెచ్చే, అంజయ్యని దించి భవన వెంకటరాం తెచ్చే, ఒకే టర్ములో 5 ఏళ్ళే. రైట్ రైట్, చరిత్ర మాట్లాడదు తర్వాత. కాంగ్రెస్ పార్టీ చరిత్రే అది. ఇంకోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కోమల ఉంది. పార్టీ పరిస్థితి ఎవరిది? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది అయిపోయింది. కడపలో షర్మిలకి ఏం చేస్తే పెద్ద కొట్లాట. నిన్న కోమాలో ఉన్న పార్టీలో కూడా పెద్ద కొట్లాట. అదే మెట్పల్లిలో ఫ్లెక్సీలు పాప జీవన్ రెడ్డి పార్టీలో పుట్టి పార్టీ కోసం పనిచేయాలి. బయట రాగానే ఆయనకి ఇంపార్టెన్స్, ఆయనకు ఎమ్మెల్సీ ఏవైతే ఏమి అవుతుంది. రెడ్డి అనుచరులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. సార్ వాళ్ళ పార్టీ అంతర్గత ఇలాంటి అసంతృప్తులు వాళ్ళకి ఎక్కువ. సాంప్రదాయం అది. టీవీ ఛానల్ పెట్టే వినిపిస్తా. సాంప్రదాయం ఉంది. రైట్ రైట్, రాంగోపాల్ గారు నిజంగానే అంటే మీరు 6 మంత్రి పదవుల గురించి మనం చాలాసార్లు ప్రతిసారి మీరే దాని గురించి హైలైట్ చేశారు. నిజంగానే 18 నెలల టైంలో వీళ్ళు ఏం చేయలేకపోయారు. మెయిన్ కీలక మంత్రులని కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం, ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా సరే 2-3 పదవులు